హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బయట రెస్టారెంట్లో ఎలా అయితే పరాఠాని చేస్తారో అలానే లేయర్స్గా ఉండే పరాఠాని ఇంటి దగ్గరే ఈజీగా అలానే హెల్దీ వేలో గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి, పొరలుగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మరి ఇప్పుడు ఈ లచ్చా పరాటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ గోధుమ పిండిని 2 కప్పుల వరకు తీసుకుంటున్నానండి. దీంట్లోకి కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని గోధుమ పిండిలో సాల్ట్ మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మనం రెగ్యులర్గా చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలిపేసుకోవాలండి. వాటర్ అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం చూసుకొని వేసుకోండి. చూడండి, ఇక్కడ 1/2 గ్లాస్ వరకు వాటర్ పట్టాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నానండి. వేసుకొని గోధుమ పిండి నూనె మొత్తం కలిసే మనకి ఇలా లిక్విడ్లా అయ్యే వరకు చేసుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనకి ఈ చపాతీ పిండి చక్కగా నానిపోయిందండి. కొంచెం పెద్ద సైజులో మనం పరాటా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పిండి ముద్దనే తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక చపాతీ పీట తీసుకొని దానిపైన మనం ఈ పరాటాకి తీసుకున్న బాల్ ఏదైతే ఉందో దాన్ని మనం పల్చగా చపాతీని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా మీకు ఎంత వీలైతే అంత పల్చగా అయితే చేసుకోవాలండి ఫస్ట్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే పిండి సైజు మనం ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి మనకి పెద్ద పరాటానే వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ గోధుమ పిండి ఇంకా నూనె వేసుకొని క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దీన్ని కొంచెం వేసుకొని మనం బ్రష్తో ఈ విధంగా చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలండి. ఇది వేసుకొని మనం ఇప్పుడు దీన్ని సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, మీకు ఎంత వీలైతే అంత దగ్గరగా అయితే దీన్ని మనం కట్ చేసుకోవాలండి. ఎంత దగ్గర కట్ చేసుకుంటే అన్ని ఎక్కువ పొరలు అయితే వస్తాయి అన్నమాట. ఇలా మనం ఈ గోధుమ పిండి ఆయిల్ మిక్స్చర్ రాయటం వల్ల మనం ఈ చపాతీని ఫ్రై చేసేటప్పుడు చక్కగా మనకి పొరలు అనేవి బాగా కనిపిస్తాయండి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న దానిపైన కొంచెం పొడి పిండిని కూడా జల్లుకోండి. ఇలా జల్లుకోవటం వల్ల కూడా మనకి పొరలు అనేవి చక్కగా ఫ్రై అయిన తర్వాత విడిపోతాయండి. చూడండి, ఇప్పుడు నెమ్మదిగా మనం ఒక సైడ్ నుంచి ఈ చపాతీని అయితే ఇలాగా ఒక దగ్గరికి అయితే తెచ్చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా దగ్గరికి తీసుకున్న తర్వాత మీదన ఇంకొంచెం పొడి పిండిని వేసుకొని అప్లై చేసుకోవాలండి. ఇలా పొడి పిండి వేసుకోవటం వల్ల మనకి లేయర్స్ అనేవి బాగా విడుచుకున్నట్టుగా వస్తాయి. సేమ్ రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో పరాటా అలానే వస్తుందండి. ఇక్కడ ఈ చివరన కొంచెం ఎక్కువైందని నేను కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ చేసుకుంటే మనకి ఒక మంచి షేప్ అనేది వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని నెమ్మదిగా ఇలా రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని ఇటు సైడ్ కూడా కొంచెం బాగా ఎక్కువగా మనం తిప్పుకొని ఈ చివరిని కూడా నేను కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసేసుకొని ఈ చివరి తీసుకెళ్ళి దాంట్లో మనం అంటించేసుకోవాలన్నమాట. అంటించేసుకుంటే మనకి చూడండి పరాటా ఎంత బాగా కనిపిస్తుందో. ఆ సైడ్స్ అనేవి లేయర్స్గా కాలిన తర్వాత మనకి మంచి భలే అందంగా అయితే ఉంటాయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే చపాతీ కర్రతో ఇలా ఒత్తేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం పరాటాని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం పరాటాలన్నీ కూడా ప్రిపేర్ చేశానండి. మంచిగా ఇక్కడ మీకు లేయర్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ వెలిగించి
మనం చపాతీ కాల్చుకునే ప్యాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాన్ పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఆయిల్ ఏమీ వేయకుండా పరాటానైతే వేసేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఒక సైడ్ కొంచెం కాల్చుకున్న తర్వాత మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. నేనైతే బ్రష్తో నెయ్యినైతే కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటున్నాను. నేను నెయ్యితో కాల్చుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఆయిల్తో అయినా కూడా కాల్చుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొక సైడ్కి టర్న్ చేసాం కదా, ఇంకొక సైడ్ అయితే ఇలా బ్రష్ పెట్టి ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇంకొక సైడ్ అయితే మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేశాను. చూడండి, మీకు లేయర్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో. చూడండి, ఇక్కడ మీకు నేను తీసి చూపిస్తాను. ఇంకా చల్లారిన తర్వాత ఒక్కసారి మనం ఈ విధంగా చేత్తో నొక్కుకుంటే మనకి ఇంకా మంచిగా లేయర్స్ అనేవి విడిపోతాయండి. ఎంత చక్కగా లేయర్స్ అనేవి విడిపోతున్నాయో చూసారు కదా. రెస్టారెంట్ స్టైల్లో హెల్దీగా గోధుమ పిండితో లచ్చా పరాటాని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే చపాతీ ఇష్టపడని పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఒక్కసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఏ కర్రీనైనా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.